ఇప్పుడు మనం వేమన పద్యాలు 26వ నుంచి 50 పద్యం వరకు పాడుకుందాం. భావం తెలుసుకుంటూ పాడుకుందాం. వేము పాలు పోసి ప్రేమతో పెంచిన చేదు విరిగి తీపి జందబోదు ఓగునోగెగాక యుచితజ్ఞుడులౌను విశ్వదాభిరామ వినురవేమ. వేప చెట్టుకు పాలు పోసి పెంచినను తీయదనము రానట్లే నీచునకు ఎన్ని నీతులు నూరిపోసినను సజ్జనుడు కాలేడు. అటువంటి నీచుని చెలిమి మనకు కూడా హాని కలిగించును. ముష్టివేప చెట్టు మొదలంట ప్రజలకు పరగమా మూలికలకు పనికి వచ్చు నిర్ణయాత్మకుండు నీచుడెందులకౌను విశ్వదాభిరామ వినురవేమ. ఎంతో చేదు వృక్షములైన వేప ముషిని చెట్లు సైతము మందుల తయారీలో ఉపయోగపడును. క్రూరాత్ముడైన మానవుడు ఎవరికి ఉపయోగపడగలడు? పాలు పంచదార పాపర పండ్లలో చాలబోసి వండ చవికి రాదు కుటిల మానవులకు గుణమేలు గల్గురా విశ్వదాభిరామ వినురవేమ. చేదుగా ఉండే పాపర పండ్లలో పాలు పంచదార వేసి వండితే తీయదనము రాదు కదా. అలాగే వంకర బుద్ధి గల నీచులకు ఎన్ని గుణములు కలిపినను బుద్ధి రాదు. పాలనీడి గింట గ్రోలుచునుండెన మనుజులెల్లగూడి మధ్యమండ్రు నిలువదగని చోట నిలువ నిందలు వచ్చు విశ్వదాభిరామ వినురవేమ. నిలువదగని చోట నిలిచి మంచి పని చేసినను అది చెడ్డ పనే అని అనిపించుకొను. అది ఎట్లనా? కళ్ళు అమ్మేవాని ఇంట్లో పాలు దాగినట్లు. ఇటువంటి పద్యమే సుమతి శతకంలో కూడా కనిపిస్తుంది. శతకకర్తల భావముల సారూప్యము విదితము. కానివాని తోడ కలిసి మెలుగుచున్న కానివాని వలెన కాంతురవని తాడి క్రింద బాలు త్రాగిన చందమవు విశ్వదాభిరామ వినురవేమ. యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునే చేస్తుంది. తాటి చెట్టు కింద నిలబడి పాలు త్రాగినను కళ్ళు త్రాగినట్లే అని అందరు కదా. తామసించి చేయ తగదెట్టి కార్యంబు వేగిరింపనదియు విషమియగును పచ్చికాయ తెచ్చి పడవేయ ఫలమౌనే విశ్వదాభిరామ వినురవేమ. పచ్చికాయ వేగిరపడి ఆరగించినను పండుగానట్టే మిగుల పండినను కుళ్ళినను పనికిరాదు. అలాగే సమయమునకు ముందు గాని మరియు వేళ తప్పి గాని ఏ పనిని చేయకూడదు. వేళ ఎరిగి పనిచేయువాడే నిపుణుడు. కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమునను మిగుల గోడుగల్గు కోపమడచనేని కోర్కలీడేరు విశ్వదాభిరామ వినురవేమ. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. కావున సమయమెరిగి పనిచేయువాడే నేర్పరి. నీళ్లలోన మొసలి నిగిడు ఏనుగుబట్టు బయట కుక్క చేత భంగపడును స్థాన బలముగాని తన బలిమిగాదయ విశ్వదాభిరామ వినురవేమ. నీళ్లలోన మీను నిగిడి దూరము పారు బయట మూరెడైన పారలేదు స్థాన బలమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ. నీళ్ల మీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు బయట మూరడైన పారలేదు నెలవు దప్పు చోట నేర్పరి కొరగాడు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పై 3 పద్యములకును ఒకే అర్థముగాన ఆ 3 పద్యములు వరుసగా పాడి ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. ఎంత వీర్యవంతుడైనను తన చోటు కాని చోట ఓడిపోవును. నీళ్లలోని మొసలి ఏనుగునైనను పట్టును బయట కుక్కయ్యనను మొసలిని ఓడించును. నెలవులు కాని చోట బలమొక్కటే చాలదు. ఎంతటి ప్రజ్ఞావంతుడైనను పరస్థలమునందు రాణింపలేడు. స్థానబలమికున్న ప్రాముఖ్యము అంతింత కాదు. పరమశివుని మెడలో ఉంటే పాము కూడా తన శత్రువైన గరుత్మంతుని కుశలమడుగుతుంది. ఆ స్థానంలో లేకపోతే పరుగులుడుతుంది. కులము లేనివాడు కలిమి చేవలయును
కలిమిలేనివాడు కులము దిగును. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి. విశ్వదాభిరామ వినురవేమా. కులము గలుగువాడు గోత్రంబు గలవాడు విద్య చేత విర్రవీగువాడు. పసిడి గలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమా. ఈ పై 2 పద్యాలకు అర్థమొకటే. సంపదయున్న కులము, గోత్రము, వంశగౌరవము, విద్యాధిక్యత ఇవన్నీ తృణప్రాయములే. ఏమనినా ఇవన్నీ ధనవంతుని ఆశ్రయింపవలసినదే. కవియుగానలేడు కదలపడానోరు, కనియుగానలేడు కదలపడానోరు, వినియు వినగలేడు విస్మయమున. సంపద కలవాన్ని సన్నిపాతం విధి విశ్వదాభిరామ వినురవేమా. సంపద గలవారిలో కొంతమంది రోగులు, సంపద అనే గర్వం తలకెక్కిన వారు. చూచి విని కూడా మధురముగా మాట్లాడినను లోకధర్మములు గ్రహింపకుందురు. ఏమి గుంచు వచ్చే ఏమి తాగుని పోవు, పుట్టువేళ నరుడు గిట్టువేళ. ధనముల చటికేగుతా నెచ్చటికి నేగు విశ్వదాభిరామ వినురవేమా. తనువదెవరి సొమ్ము తనదని పోషింప, ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా. ప్రాణమెవరి సొమ్ము పారిపోవక నిల్వ విశ్వదాభిరామ వినురవేమా. సంపద ఎంతయో శాశ్వతమని, దైవము లేడని, కనబడేదంతా తన ప్రజ్ఞానని నమ్మేవాడు తానేమియూ తీసుకురాలేడని, తీసుకుపోలేడని, ప్రాణము అశాశ్వతమని ఎరుగనివాడు. గొడ్డుటావు బితుక గుండగొంపోయిన, పండ్లు రాలదన్ను బాలనీదు. లోభివాని నడుగ లాభంబులేదయా విశ్వదాభిరామ వినురవేమా. మేక కుతుకబట్టి మెడ చన్ను గుడువగా, ఆకలేల మాను నాశగాక. లోభివాని నడుగ లాభంబులేదయా విశ్వదాభిరామ వినురవేమా. ఈ 2 పద్యములకు అర్థం ఇప్పుడు చెప్పుకుందాం. పిసినారిని ధనముడగబూనుట, పాలీయని ఆవు వద్దకు వెళ్ళి తన్నులు తినట వంటిది. మేక మెడ చన్నులను పెతుకుట వంటిది. ప్రయోజన శూన్యములైన పనులను విజ్ఞుడు చేయడు. పెట్టిపోయలేని వట్టి నరులు భూమి పుట్టనేమి వారు గిట్టనేమి. పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా. పుట్టలోని చెదలు ఉన్నా చచ్చినా లాభం లేనట్లే. మంచి గుణములు అంటే దాతృత్వం మొదలైనవి లేని మానవుడు ప్రయోజన శూన్యుడు. ఆశ చేత మనుజులు ఆయువు గలవాళ్ళు తిరుగుచుండ్రు భ్రమను త్రిప్పలేక. మురికి కుండయందు ముసరు నీరు గల భంగి విశ్వదాభిరామ వినురవేమ. ఆశ చేత మనుజుల ఆయువు గలవాళ్ళు తిరుగుచుండ్రు భ్రమను త్రిప్పలేక. మురికి కుండయందు ముసరు నీగల భంగి విశ్వదాభిరామ వినురవేమా. ఈ శరీరము శాశ్వతమును భ్రమతో పరమార్థమరయగలేనివాడు బతికినను చచ్చినను ఒకటే. నీళ్లలోన మీను నెరమాంసమాశించి, కాలమందు చిక్కు కరణి భువిని. ఆశ తగిలి నరుడు నాలాగు చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమా. ఆశ పాపజాతి అన్నింటికంటెను, ఆశ చేతయతులు మోసపోరే. చూచి విడుచువారు శుద్ధాత్ములెందైన విశ్వదాభిరామ వినురవేమా. ఈ 2ంటికి అర్థం, ఆశాపాశమునకు లోనైన వారు పరమాత్మ పైన ధ్యాస నిలుపలేరు. విహిత భోగ భాగ్యములపైననే వారి ధ్యాస. అన్ని దానములను అన్నదానమే గొప్ప, కన్న తల్లి కంటే ఘనము లేదు. ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా విశ్వదాభిరామ వినురవేమా. దానములలో అన్నదానము, తల్లిని మించిన దైవము, జ్ఞానప్రదాత అయిన సద్గురువు కంటే గొప్పవి లేవు. ఆశ కోసి వేసి అనలంబు చల్లార్చి, గోచి బిగియ గట్టి గుట్టు తెలిసి. నిలిచినట్టివాడే నేరయోగి ఎందైన విశ్వదాభిరామ వినురవేమా. పరిపూర్ణుడైన యోగి అరిషడ్వర్గములను జయించినవాడే.
కనక మృగము భువిని గద్దులేదనకై తరుణి విడిచి చనియ దాశరథియు తెలివిలేనివాడు దేవుడెట్లాయరా విశ్వదాభిరామ వినురవేమా. భార్య కోరినదని మంచి చెడు విచారింపక మాయలేడి వెంట పరుగులిడిన రాముడు దేవుడెలాగయ్యాడు? చచ్చిపడిన పశువు చర్మంబు కండలు పట్టి పెరికి తినును పరగ గ్రద్ద వంటి వాడు గజపతి కాడుకో విశ్వదాభిరామ వినురవేమా. దుర్మార్గుడైన రాజు చచ్చిపడి ఉన్న శవములను తిను గ్రద్ద వంటివాడు అని అర్థం. 51వ పద్యం నుంచి 75వ పద్యం వరకు తర్వాతి వీడియోలో చూద్దాం.